తిరసు సంగీత సంస్థ సత్కల వాహినిలో హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. సత్కల వాహినిలో ఘనంగా హనుమాన్ చాలీసా నిర్వహించారు. సత్కల వాహిని నిర్వాహకులు ఈవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో సంగీత కళాకారులు, సేవా ప్రతినిధుల మధ్య సత్కల వాహిని కోశాధికారి అయిన మణిబాబు కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వాహకులు ఈవీవి కృష్ణమాచార్యుల సభ్యులచే హనుమాన్ చాలీసాతో పాటు వివిధ భక్తి సంగీత గీతాలు కూడా పాడారు. అనంతరం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మెట్టా రాధా మెంబర్షిప్ నిర్వహించారు. కార్యక్రమంలో సత్కల వాహిని సెక్రటరీ సత్యానందన్, ట్రెజరర్ మనబాబు, యువ వాహిని ప్రెసిడెంట్ నాగమణి, వైస్ ప్రెసిడెంట్ గరికపర్తి నమశివాయ, యవాహిని సెక్రటరీ జితేంద్ర, సంగీత కళాకారులు, సత్కల వాహిని సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ చాలీసా యజ్ఞం ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని వదాన్యులు పలు సంఘాల ప్రతినిధి శ్రీ నల్లమెల్లి మణిబాబు గారు, శ్రీమతి లక్ష్మి గారి యొక్క పరిధిలో ఒక కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. దీనికి మణిబాబు గారు ఎన్నో తరాల నుంచి ఇక్కడ అనేక సంవత్సరాలకు సేవలు అందిస్తూ కాకినాడ పట్టణంలో మరి లయన్స్ క్లబ్, ఇక్కడ సంగీత సరస్వతి గాన సభ, విద్వత్సభ, శ్రీరామ సమాజం వంటి సంస్థలకి ఆయన చేతులు ఇవ్వడం ద్వారా అలాగే జీవన సంధ్యాన ఓల్డేజ్ విభాగాన్ని మణిబాబు గారి దగ్గర నుండి చూసుకుంటున్నారు. ఈ పరిధిలో వారి కుమారులంతా కూడా దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సంగీత కార్యక్రమంలో పాల్గొన్న ఆసక్తితోటి హనుమాన్ చాలీసాని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హనుమాన్ చాలీసా పారాయణలో వారి కోడలు లక్ష్మీ నికోల్ గారు ఎంతో అక్కడ పుట్టి అక్కడ పెరిగినప్పుడు కూడా అమెరికన్ లేడీ అయినప్పుడు కూడా వారి కుటుంబం అంతా కూడా వచ్చి ఇక్కడ ఎంతో ఎంజాయ్ చేశారు. వారి మునిమనుడికి ధైర్యాన్ని నామకరణం చేసి భారతదేశం యొక్క ధరని మరింత చాటిన మణిబాబు గారి కుటుంబ సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వారు పిలుచుకున్న లయన్స్ క్లబ్, సంగీత సభలు, వివిధ సమాజాల ప్రతినిధులు కూడా సత్కల తరఫున ప్రత్యేక అభివందనాలు తెలియజేశారు. మా అమెరికా నుంచి మా అబ్బాయి, వారి పిల్లలు, వారి యొక్క మనవలు అనగా నా యొక్క మునిమనవుడు ఈ వచ్చిన శుభ సందర్భంలో సత్కల వాహిని యొక్క వ్యవస్థాపక కార్యదర్శి అయినటువంటి ఈవి కృష్ణమాచార్యులు గారిని నేను హనుమాన్ చాలీసా పెట్టాలి అని కోరగా వారు నా మీద ఉన్నటువంటి దయతో వారు అంగీకరించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినారు కనుక వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు.